పూర్వం విదర్భ సామ్రాజ్యంను దంతుదర్గుడనే రాజు పాలించేవాడు. అతనికి లేక లేక ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమెను కన్న వెంటనే మహారాణి చనిపోతుంది. ఆ పాపకు మణిమేకల అని నామకరణం చేస్తాడు. జన్మ నక్షత్రం ప్రకారం ఆమెకి యుక్త వయసు వచ్చేసరికి పురుష ద్వేషంతో రాజ్యంలోని యువకులనందరినీ సంహరిస్తుందని, తన వలన ఎన్నో అనర్థాలు జరుగుతాయి అని ఆస్థాన జ్యోతిష్యులు చెప్తారు. దంతదర్గుడు ఈ విషయం బయటపడకూడదని జ్యోతిష్యులను చెరసాలలో వేయిస్తాడు. అలాగే ఈ రహస్యం రాజ్యంలో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతాడు. అప్పటి నుండి దంతదర్గుడు యువరానికి సకల విద్యలు మహిళా గురువులతోనే నేర్పిస్తూ ఆమె రక్షణకు కూడా మహిళా రక్షణ భటుల్ని నియమిస్తాడు. పురుషులెవరూ యువరాణి అంతఃపురం వైపు వెళ్లకుండా, యువరాణి కంటపడకుండా కఠినమైన ఆజ్ఞలు విధిస్తాడు. యువరాణి వద్ద ప్రవళిక అనే చిలికత్తె ఉంటుంది. ఆమె చాలా తెలివి కలది. ప్రవళికకు ప్రవీణుడు అనే అందమైన ప్రియుడు ఉంటాడు. ఒకరోజు ఉద్యానవనంలో యువరాణి తన యవ్వన విరహాన్ని గురించి చిలికత్తైన ప్రవళికకు తెలియజేస్తుంది. అందుకు ప్రవళిక యువరాణితో ఆ విరహం పోవుటకు ప్రేమ వివాహమే పరిష్కారమని చెబుతుంది. అందుకు యువరాణి చిలికత్తెతో రాజ్యంలో మంచి మనసున్న ఒక అందమైన యువకుడిని చూడమని అంటుంది. అటువంటి యువకుడు దొరికితే ప్రేమించి వివాహం చేసుకుంటానని యువరాణి చెబుతుంది. అందుకు ప్రవళిక మనసులో ఒక దుర్బుద్ధి కలుగుతుంది. తన ప్రియుడైన ప్రవీణుణ్ణి యువరానికి ప్రేమికుణ్ణి చేసి తరువాత భర్తను చేస్తే భవిష్యత్తులో తాను ఈ సామ్రాజ్యానికి మహారాణిని కావచ్చు అని అనుకుంటుంది. తరువాత ఒక రాత్రి తన ప్రియుడైన ప్రవీణుడికి మహిళా వేషం వేయించి యువరాణి అంతఃపురానికి తీసుకుని పోయి అక్కడ పురుష దుస్తులతో యువరానికి చూపిస్తుంది. యువరాణి మణిమేకల తొలిచూపులోనే ప్రవీణుణ్ణి ఇష్టపడుతుంది. ప్రవీణుడు కూడా యువరాణిపై ప్రేమను నటిస్తాడు. ఈ విధంగా ప్రతిరోజు ప్రవళిక ప్రవీణుణ్ణి మహిళా వేషంలో యువరాణి వద్దకు తీసుకుని వస్తుంది. యువరాణి ప్రవీణుడి ప్రేమలో పడిపోతుంది. ఇలా ఉండగా ఒకరోజు ప్రవళిక తన ప్రియుడైన ప్రవీణుడితో ఆ రోజు తన పుట్టినరోజు అని యువరానికి ఏదో ఒక సాకు చెప్పి త్వరగా వస్తాను, మనం నౌకా విహారానికి పోదాం అని చెప్పి ఒంటరిగా అంతఃపురానికి వెళ్తుంది. యువరాణి ప్రవీణుడు ఎందుకు రాలేదని ప్రవళికను ప్రశ్నిస్తుంది. ప్రవళిక ప్రవీణుడికి ఆరోగ్యం బాగులేదు, అందుకే రాలేదని అబద్ధం చెబుతుంది. అందుకు యువరాణి వెంటనే పోయి అతనికి వైద్యం చేయించు అని ప్రవళికతో చెప్పి అక్కడి నుంచి పంపించి వేస్తుంది. ప్రవళిక సంతోషంగా ప్రవీణుడి వద్దకు పోయి అతనితో నౌకా విహారానికి వెళ్ళి పుట్టినరోజు వేడుకను తన ప్రియుడితో కలిసి ఆనందంగా జరుపుకుంటుంది. ప్రవళిక మరుసటి రోజు యథావిధిగా ప్రవీణుణ్ణి అంతఃపురానికి తీసుకుని వస్తుంది. వెంటనే యువరాణి ప్రవీణుణ్ణి తన మందిరంలో తీసుకుని పోయి ముందే తయారు చేసుకున్న విషపు గోళ్లతో అతన్ని రెక్కి చంపివేస్తుంది. వెంటనే ప్రవళిక పరుగున అక్కడికి వచ్చి తన ప్రియుడైన ప్రవీణుడి మృతదేహాన్ని చూసి స్థాణులా నిలబడిపోతుంది. అప్పుడు యువరాణి ప్రవళికతో, దుష్టురాలా, నేను నిన్న వైద్యం గురించి చెబుతున్నప్పుడు నీ ముఖంలో ఆనందాన్ని గ్రహించి సందేహం కలిగి నిన్ను రహస్యంగా అనుసరిస్తూ వచ్చాయి. అన్నీ చూశాను. నా మనసు ముక్కలై మౌనంగా అంతఃపురానికి తిరిగి వచ్చాను. ఆ కారణంతోనే ఈ మోసగాడిని చంపాను అని చెబుతూ పురుషులందరూ మోసగాళ్లే అని అరచి ద్వేషంతో ఊగిపోతూ ప్రవళికతో, నీకు విధించే శిక్ష ఏమిటంటే ప్రతిరోజు ఒక అందమైన ఒకరిని నా వద్దకు తీసుకునిరా, లేదంటే నిన్ను కూడా చంపేస్తానని హెచ్చరించి పంపింది. ఈ విధంగా ప్రవళిక ప్రతిరోజు ఒక అందమైన యువకుడితో యువరాణి నిన్ను కోరుకుంటుంది అని ఆశ చూపించి మహిళా వేషంలో అంతఃపురంలోనికి తీసుకుని పోయి యువరాణి ముందు నిలబెట్టడం. యువరాణి అతనితో ప్రేమ నటించి మాటలతో మభ్యపెట్టి విషపు గోళ్లతో చంపడం జరుగుతుంది.
రాజ్యంలో యువకులు మాయమవడంతో వారి కుటుంబ సభ్యులు మహారాజుకు ఫిర్యాదు చేశారు. మహారాజుకు విషయం వెంటనే అర్థమైపోతుంది. తక్షణమే తన అంతరంగిక గూఢచారులతో యువరాణి ఉద్యానవనం తనిఖీ చేయిస్తాడు. ఉద్యానవనమంతా యువకుల మృతదేహాలతో నిండిపోయి ఉంటుంది. చిలుకత్తెను విచారించి కారణం తెలుసుకొని మహారాజు ఎంతో దుఃఖించి తన గూఢచారులతో యువరాణిని రహస్యంగా అరణ్యంలోనికి తీసుకుని పోయి సజీవదహనం చెయ్యండి అని ఆజ్ఞాపిస్తాడు. ఒక అర్ధరాత్రి సమయమున గూఢచారులు యువరాణిని బంధించి కీకారణ్యంలోనికి తీసుకుని పోయి తలపై తైలము పోసి మంటపెడతారు. యువరాణి హాహాకారాలు చేస్తూ చనిపోతుంది. తరువాత యువరాణి పెను పిశాచిగా మారి ఆ అరణ్యంలో ఒక మర్రి చెట్టుపై ఉంటూ పురుషద్వేషంతో రగిలిపోతూ ఉంటుంది. మిగతా కథ తరువాయి భాగంలో చూడండి.